అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు 9వ రోజు సమ్మెలో భాగంగా సీఎం గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పొర్లు దండాలు పెడుతూ విన్నవించుకున్నది ఏమనగా, అయ్యా మాకు గత 6 నెలలుగా వేతనాలు లేవు, స్కీమ్ మూతపడే పరిస్థితి ఉంది, గత ప్రభుత్వంలో ఉన్న క్యూసీక్యూ రిపోర్ట్ రద్దు చేసి మీరు మాకు కార్మికులను కాపాడి స్కీమును కాపాడవాళ్ళుగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అదే మీకు ఒక్క మాట మేము తెలియజేస్తున్నాం. అయ్యా, ఒక ఇంటిలో ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఆ ఇంటికి మంచిది కాదు, ఒక దేశంలో రైతు వేస్తే ఆ దేశానికి మంచిది కాదు, ఒక కార్మికుడు కంటనీరు పెడితే ఆ ప్రభుత్వానికి మంచిది కాదని మీకు చెప్తా ఉన్నాం. మేము 9 రోజుల నుంచి కంటనీరు పెట్టి పస్తులుంటూ చేస్తున్నాం. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా మాకైతే తెలియడం లేదు. మాకు ఎవ్వరు కూడా ఇంతగా కనీసం ఈ రోజు వస్తుందని పాపాన్ని కూడా చెప్పిన పాపాలను కూడా లేవు. కాబట్టి దయచేసి మేము అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మా మర వినండి. సత్యసాయి బాబా గారు ఎంతో సదుద్దేశంతో చేసిన ఈ ప్రాజెక్టుని మీరు కాపాడతారని మరొకసారి మీకు విన్నవించుకుంటాం. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, మేము ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తే నేను దత్తత తీసుకుంటానని చెప్పారు. ఈ మాట మీద మీరు నిలబడి ఈ స్కీమ్ దత్తత తీసుకొని ప్రజల్ని, సత్యసాయి స్కీముని మరి కాపాడి మీకు మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా మీ అందరికి విన్నవిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.